అభివృద్ధితో పాటు ఆరోగ్యాన్ని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎలక్ట్రికల్ సైకిల్స్ ను జిల్లా కలెక్టర్ బాలాజీతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొంత దూరం సైకిల్ తొక్కారు మంత్రి. ఇక రాష్ట్రంలో రెండో విడతగా కృష్ణా జిల్లాలో ఎలక్ట్రికల్ సైకిల్స్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ హరిహరనాథ్. మన మచిలీపట్నం జరిగింది. మనకి గత నెల 30వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా కుప్పంలో ఎలక్ట్రానిక్ సైకిల్స్ అంటే పర్యావరణ హితంగా ఉండే ఎలక్ట్రానిక్ సైకిల్స్ 5,000 సైకిల్ పైచిలకు లాంచ్ అయింది. అది గిన్నిస్ బుక్ లో కూడా నమోదైంది. 35,000 రూపాయలు విలువ చేసే సైకిల్ ని 24,000కే మన అక్కడ కుప్పంలో ఆనబుల్ సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో ప్రారంభం జరిగింది. అదేవిధంగా రెండో జిల్లాగా మన రాష్ట్రంలో మన కృష్ణా జిల్లాలో మన గౌరవ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ డికే బాలాజీ గారు వారి ఆధ్వర్యంలో ఇవాళ మచిలీపట్నంలో మన జిల్లాలో కూడా మొట్టమొదటిగా 600 సైకిల్స్ పంపిణీ జరుగుతుంది. ఇక్కడ మచిలీపట్నంలో వాళ్ళ మినిస్టర్ ఆధ్వర్యం జరిగింది. అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయా గౌరవ శాసనసభ్యులు గౌరవ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ సైకిల్ పంపిణీ జరుగుతుందండి. దీనికి ముఖ్య అంశం ఏంటంటే 35,000 రూపాయలు విలువ చేసే సైకిల్ ని మన ప్రభుత్వం 11,000 తగ్గించి 24,000 రూపాయలకే మనం ఇస్తున్నాం. ఇది పర్యావరణ హితంగా ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 40 కిలోమీటర్ల వరకు నిరంతరాయంగా ఈ సైకిల్ ప్రయాణం చేస్తుంది. మనం సైకిల్ పెడలింగ్ కూడా చేసుకొని తొక్కొచ్చు. అదేవిధంగా 25 కిలోమీటర్లు మాక్సిమం స్పీడ్ వరకు వెళ్తుంది.